మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒకప్పుడు దేవునికి దూరంగా బ్రతికిన వారమే. కానీ ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నాం, వాక్యం చదువుకోగలుగుతున్నాం, మందిరం తప్పుకోకుండా వెళ్ళగలుగుతున్నాం, దేవునికి సమీపంగా ఉన్నామంటే కారణము నీ మంచితనం నా మంచితనం కాదు, నీ శక్తి నా శక్తి కాదు, కానీ క్రీస్తు రక్తము వలన మనమందరం దేవునికి సమీపస్తులుగా రాగలిగినాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పటికీ ఎన్నటికీ ఆయన శిలువ మరణాన్ని మరిచిపోకోకుండా, పాపంలో పడకోకుండా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడుతూ నిత్య రాజ్యం చేరేంత వరకు కూడా ఆయనను మరిచిపోకోకుండా, ఆయనను ఘనపరిచేవారిగా, ఆయనను ఎల్లప్పుడూ కొనియాడేవారిగా చిరకాలం బ్రతికి దేవుని నామానికి మహిమ తెచ్చి పెడతారని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నా. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మేమందరం ఒకప్పుడు నీకు దూరస్థలమే, కానీ నీ ఏకైక కుమారుని రక్తం వలన ఈరోజు నీకు సమీపస్తులుగా మారాను. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ఎప్పుడు కూడా నీ శిలువ మరణాన్ని మరిచిపోకోకుండా నీ చెంత ఉండి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలై మేమందరం జీవించలాగున సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.